5 years ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. ఇందులో మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ వచ్చి గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో 6వ అధ్యాయంలో ఉన్నాము. అందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. సో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము, మిగతావి కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ. సో చూడండి, గణిత విద్యా ప్రణాళిక అభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలి. సిలబస్కి ఉపయోగకరంగా లేని వాటిని తొలగించాలని చెప్పింది ఎవరండి? కొఠారి కమిషన్ 1964-66. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర అభ్యసనలో గణిత శాస్త్ర ఉపయోగాన్ని విద్యార్థులు ప్రశంసించేలా ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలి అని తెలిపింది ఎవరు? విజ్ఞాన శాస్త్ర అభ్యసనలో గణిత శాస్త్ర ఉపయోగాన్ని విద్యార్థులు ప్రశంసించాలి అని చెప్పింది NCF 2020. నెక్స్ట్, విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ గణిత సాంప్రదాయాలు ఉపయోగాలను ప్రశంసించేలా బోధించవలసి ఉంది అని సూచించింది ఎవరు? NCF 2005. సాంప్రదాయాలు ఉపయోగాలు ప్రశంసించేలా బోధించవలసి ఉంటుందని చెప్పింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఇయర్స్ కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకుంటూ. విద్యార్థి గణితాన్ని అర్థవంతంగా వినియోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి అన్నది గణిత బోధన లక్ష్యంగా ఉండాలని సూచించింది APSCF 2011. ఇక్కడ వృద్ధి చేసుకోవాలి. ఏం వృద్ధి చేసుకోవాలి? గణితాన్ని అర్థవంతంగా ఉపయోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్, గణిత బోధనలో తార్కిక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని తార్కిక నిరూపణకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది APSCF 2011. ఇది రెండు చెప్పింది APSCF 2011 అండి. నెక్స్ట్, ఇక NCF 2005 సూచనల ప్రకారం గణిత బోధన అభ్యసనపై మరింత స్పష్టత సాధించడానికి గాను ఏర్పాటు చేయబడింది. ఏంటిది? అది NFG 2011 నేషనల్ ఫోకస్ గ్రూప్. కాబట్టి మరింత స్పష్టత సాధించడానికి దేనిలో? గణిత బోధన అభ్యసనపై NCF 2005 సూచనల ప్రకారం NFG 2011 అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 28th బ్లాంక్. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించేలా శిక్షణ ఇవ్వాలి అని సూచించింది NFG 2006 నేషనల్ ఫోకస్ గ్రూప్ అండి. ఇక్కడ ఆధునిక దృశ్య శ్రవణ పరికరాలు, సాంకేతిక పరికరాలు ఉపయోగించాలి, అలా ఉపయోగించేలా శిక్షణ ఇవ్వాలి ఉపాధ్యాయులు అని చెప్పింది NFG 2006. గణిత శాస్త్రవేత్తగా రూపాంతరం చెందుతున్న విద్యార్థికి భావనాపరమైన సవాళ్లు అందించాలి. SFG 2011. విద్యార్థికి భావనాపరమైన సవాళ్లు అందించాలి. SFG 2011. ఉపాధ్యాయుల కోసం గణిత సంఘాలు, గణిత ప్రయోగశాలలు నెలకొల్పాలి అని సూచించింది SFG 2011. ఈ రెండు సూచించింది కూడా SFG 2011. టిక్ టాక్లో చదరంగం వంటి ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచన, సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందిస్తాయని సూచించింది NEP 2020. ఇది గుర్తుపెట్టుకోవచ్చండి ఈజీగా. టిక్ టాక్లో చదరంగం వంటి ఆటలు పిల్లల్లో విద్యార్థులకు నిగమ నివేచనను బోధించడానికి ఆహ్లాదాన్ని కలిగించు పదతార్కిక పజిల్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పింది NEP 2020. ఈ విధంగా పజిల్స్, తార్కిక పజిల్స్ ఇవన్నీ సూచించింది NEP 2020. విద్యార్థులు పెద్ద సంఖ్యలను గురించి అర్థం చేసుకొని పెద్ద సంఖ్యల గురించి మాట్లాడుకునేలా చేయుటకు 10 యొక్క అనేక ఘాతాల గురించి బోధించాల్సి ఉందని తెలిపింది NEP 2020. ఇది కూడా అంతే, పెద్ద సంఖ్యలను అర్థం చేసుకోవాలి, 10 యొక్క అనేక ఘాతాల గురించి బోధించాల్సి ఉంది, వాటి గురించి మాట్లాడుకునేలా చేయాలంటే అని చెప్పింది కూడా NEP 2020. పెద్ద సంఖ్యలతో ఆటలు, వ్యూహం, తర్కం, చిక్కు ప్రశ్నలు, పజిల్స్ ఇవన్నీ చేసింది. విద్యార్థుల్లో ఆలోచన, నిగమ, తార్కికత, పరిమాణాత్మక వివేచన, సృజనాత్మక పట్ల ప్రేమ పెంపొందింపు చేయవచ్చు ఇవన్నీ చిక్కు ప్రశ్నలు, ఆటలు, వ్యూహం ఇవి చేయడం వల్ల అని చెప్పింది ఎవరండి? NEP 2020. సాంఘిక శాస్త్రనందలి అంశములు వాటి క్లిష్టత ప్రకారం 8, 9 మరియు 10 తరగతులకు విభజించబడినవి. ఇది క్రింది సిలబస్ నిర్వహణ విధానము. ఇది వచ్చేసి APSCF స్పెషల్ SA మ్యాథ్స్ వాళ్ళకి ఇచ్చారు. ఏకకేంద్ర పద్ధతి. 8, 9, 10 తరగతులకు విభజించబడినవి ఏంటి? క్లిష్టత ప్రకారం ఏ పద్ధతిలో? ఏకకేంద్ర పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ బ్లాంక్స్ అండి ఇవన్నీ కూడా. ఇయర్స్ కూడా ఇచ్చారు మనకి. TETCOM TRT 2018 SA మ్యాథ్స్లో ఇచ్చారు ఈ బిట్. ఇది 2018 SA మ్యాథ్స్ డిఎస్సి. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ బ్లాంక్స్ కూడా లాస్ట్ ఇయర్లో ఇచ్చిన బ్లాంక్స్ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 36th బ్లాంక్. ఘాతాలు, ఘాతాంకాలు సంబంధించి అన్ని భావనలు 8వ తరగతిలోనే పూర్తిగా బోధించినట్లుండే కరికుల నిర్వహణ పద్ధతి శీర్షిక పద్ధతి. అన్ని భావనలు 8వ తరగతిలోనే
ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించి. మాత్రికల వివిధ భావనలు 9 మరియు 10 తరగతుల సిలబస్లో ప్రవేశపెట్టిన అది ఈ గణిత నిర్వహణ పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి 9, 10 మాత్రమే ప్రవేశపెట్టారు మాత్రికల గురించి. వృత్తిపరమైన కార్యక్రమాలు మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం అంటే వ్యాసక్తి సూత్రం అండి. పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక నిర్వహించే విధానమే మనోవైజ్ఞానిక విధానము. ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ 6వ అధ్యాయంలో అయిపోయినాయండి. నెక్స్ట్ 7th చాప్టర్లో 7th అధ్యాయం 7వ అధ్యాయంలో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. దయచేసి అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.